हिकमा हर्बल हेल्थ केयर हकीमा सबा खान जो कि 30 साल तजुर्बा रखते हुए आवाम का बेहतरीन तौर पर इलाज कर रहे हैं। तेलंगाना के सिविल सप्लाई मिनिस्टर उत्तम कुमार रेड्डी का ये कहना है कि हमारे स्टेट तेलंगाना में सबसे ज्यादा अनाज उगता है, यानी चावल उगता है। इस तरह से इनका कहना है। तेलंगाना राष्ट्रंలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన విషయం ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనవిస్తున్నా। స్వతంత్ర భారతదేశంలో ఏ పంటలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను మనవిస్తున్నా। ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండింది। और उनके बेटे हकीम मोहम्मद अदनान जो अपनी खानदानी हिकमत से वाबस्ता रहते हुए अपनी पूरी जिम्मेदारी के साथ आवाम की बीमारियों को पहचान कर उन्हें शिफायाब कर रहे हैं। हर रोज सुबह 11 बजे से रात 10 बजे तक हिकमा हर्बल हेल्थ केयर, जिसका पता है किला गोलकुंडा रोड बिसाइड MSK फंक्शन हॉल, मोहल्ला